హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బోయపాటి హైఫై. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఏమిటేంటి పెరుగు ప్యాకెట్ పట్టుకొని వచ్చి లైక్ చేయమంటుంది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఒక దగ్గర దీన్ని పెరుగు చారు అంటారు, ఇంకో దగ్గర పెరుగు పచ్చడి అంటారు, ఇంకో దగ్గరేమో చల్లచారు అంటారు. ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మీ ఊర్లో దీన్ని ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నూనెని తీసుకుని స్టవ్ వెలిగించాలండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఇంకా శనగపప్పు వేసాను. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే మీరు కూడా వేసుకోండి. తర్వాత అందులో పచ్చిమిరపకాయలను వేసాను. ఇక్కడ నేను బాగా స్పైసీగా ఉన్నవి తీసుకోలేదండి, కొంచెం మీడియం స్పైస్గా ఉన్న పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్పైసీగా ఉన్న వాటిని తీసుకోవచ్చు. తర్వాత అందులో ముందుగానే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకున్నాను. ఇందులోకి పెరుగు పచ్చడిలోకి స్పెషాలిటీ ఏంటంటే ఉల్లిపాయలని ఇలాగనే పెద్దగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీ వైపు ఉల్లిపాయలు అంటారా, ఉల్లిగడ్డలు అంటారా, ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా తగినంత కరివేపాకు కూడా వేసుకున్నాను, కమ్మగా ఉంటుందండి. తర్వాత ఇదంతా చక్కగా వేగనివ్వాలి. దీనిని బాగా ఎక్కువగా వేగనివ్వకూడదండి, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులోకి తగినంత పసుపును వేసుకోవాలి. మీకు బాగా ఎక్కువ కలర్ కావాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి. నేనైతే నార్మల్గానే వేసాను. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉండేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చెప్పాను కదా, ఇవి ఎక్కువగా వేగితే బాగోవు, నార్మల్గా వేగితేనే చాలా బాగుంటాయి. కొంచెం ఇవి రంగు మారాక స్టవ్ని ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే పెరుగు విరిగినట్టు అవుతుందండి. ఎప్పుడైనా కొంచెం చల్లారిన తర్వాతనే వేయాలి. ఈలోపు ఏం చేయాలో మ్యాజిక్ చూసేద్దాం, ఓకేనా? ఒక గిన్నెలోకి మీకు ఎంత కావాలంటే అంత పెరుగు తీసుకోండి. నేను 2 పూటలకు సరిపోయేంత చేస్తున్నాను, ఎందుకంటే మాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా. పెరుగు తీసుకున్న తర్వాత ఇందులో మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మన తాలింపులో